ఇక వెస్టిండీస్ ను భారత్ చిత్తు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విక్టరీ సాధించింది. వెస్టిండీస్ పైన ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ విజయంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అంటే ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్ ను వైట్ వాష్ చేసింది గిల్ సేన. రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆచితూచి ఆడిన టీమిండియా చివరికి మ్యాచ్ గెలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 39 పరుగులతో రాణించారు. మరో 2 వికెట్లు కోల్పోయిన జట్టును విజయ తీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్. ఇక అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 518 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో 243 పరుగులకు కుప్పకూలింది వెస్టిండీస్. దీంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసిన వెస్టిండీస్ ఓడిపోయింది. దీంతో విండీస్ను టీమిండియా 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది.